భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి ఎవరైనా అక్కడ భోజనాలు అరేంజ్మెంట్ విషయంలో సహకరించాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ వెనకాల నేను భోజనాలు పట్టుకొచ్చి అక్కడ పెడితే మనమే వడ్డించుకోవాలి, ఎవరు పెట్టరు. కాబట్టి సహకరించాలని తెలియజేస్తున్నాం. చిన్నారావు గారు మరి ఇజ్రాయేల్ గారితో పాటు ఆయన ముందుగా 2 గంటలకు వచ్చి అవి నిజంగా తులసి కడిగారండి. నిజంగా వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. వారికి ప్రభు పేరట మరి పాటలు పాడిన ప్రతి ఒక్కరికి, ప్రార్థన చేసిన వారికి, వాకింగ్ చదివిన వారికి, గ్రీటింగ్స్ చెప్పిన వారికి, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. పెద్ద గారు వీణ బాబు గారు వీడు మా 2 చెల్లండి. దేవుడు మనలా జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇచ్చారు. డాక్టర్ గారు హై రిస్క్ అని చెప్పారు. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చక్కటి పెట్టడానికి గెలుపు చేయలేకుండా మీరందరూ కూడా అమ్మగారు కూడా వచ్చారు. వరుణ్ కుమార్ గారు ఉన్నారా అంటే వారు చింతలు గారు వచ్చి అయ్యగారు, వరుణ్ కుమార్ గారు, రూతి గారు, అలాగే వెస్లీ, సన్నీ, మెర్సీ, అలాగే చింతలు గారు, దైవగురు గారు ఒకసారి వచ్చినట్లయితే, సబిత మా చిన్న చెల్లి సబిత వచ్చినట్లయితే కేక్ కటింగ్ చేసి బాబు బర్త్డే వెళ్ళ పవన్ గారికి, వీణా కుమార్ గారికి ఇచ్చిన కుమారుడు గత సంవత్సరం అంతా కూడా దేవుని బిడ్డను కాచి కాపాడి ఆరోగ్యాలు జరగబోయే సంవత్సరంతో కూడా ఆయన వాగ్దాలు పొందిస్తున్న భవిష్యలాగా ప్రభుత్వాన్ని మాత్రం ప్రార్థన చేయడం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉండును కాక. గీతకాండం 11-12 వచ్చిన బిడ్డకు దేవుడు అనుగ్రహింప చేయను కాక. సంవత్సరం జరుగుతుండగా నీ దయాకిరీటం ధరింపజేస్తుంది. ప్రభా యెషయా గ్రంథం కీర్తన గ్రంథం 65-11 వచ్చును. బిడ్డకి మీరు అనుగ్రహింప చేయుదురు గాక. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3 వచ్చును. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచబడును గాక. ఈ వాగ్దానాన్నింటికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపగల దేవ, ప్రేమగల తండ్రి, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం గర్భఫలం నుంచి బహుమానమే. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో పానములు ఉంటువా. వారితో తన అప్పులు బుద్ధి నింపుకున్నవాడు ధన్యుడు. అటువాడు చిగ్గుపడక కుమ్మంలో తమ విరోధులతో వాదించదు. ఆమేన్. యేసయ్యా పవన్ గారిని, వీణా కుమార్ని ప్రేమించి ఆయన మీరు అనుగ్రహించిన స్వాస్థ్యమైన కుమారుడు బెన్నుబాబును బట్టి నీకు స్తోత్రం. గత సంవత్సరం బిడ్డను కాచి కాపాడి ఉన్నారు ఆయన. ఈ సంవత్సరం ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. ఈ బిడ్డ జీవితంలో మరొక నూతన సంవత్సరమును దయచేస్తారు. ఇదిగో పాతవి గతించిన సమస్తం కొత్త వాయును కాక అనే వాగ్దానం బిడ్డకి దయచేసి ఈ నూతన సంవత్సరములో నూతన దీవెన, నూతన ఆశీర్వాదం, నూతన కరుణ కటాక్షణ బిడ్డకి దయచేయండి. మానవుని దయలు, దేవుని దయలు ఈ బిడ్డ మీరు ఆశీర్వదించారు. వాటిని సమీయుడు వలె బిడ్డను జీవించారు. విశ్వాస వీరుడైనటువంటి పౌలు వలె బిడ్డని మీరు ఆశీర్వదించారు. ప్రార్థన పురుడైన దావీదు మహారాజు వలె బిడ్డని దీవించారు. యేసయ్యా జరగబోయే సంవత్సరంతో కాపాడు. మరలా వచ్చే సంవత్సరంలో ఇంతకంటే ఘనంగా నేను ఆరోగ్యాలు నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి. పవన్ గారిని మీరు దీవించండి. సయ్యా నూతన సంవత్సరంలో ఒక మంచి ఉద్యోగం బిడ్డకి దయచేయుదురు కాక. ఆమేన్. వందనాలు తండ్రి. అలాగే వీణా కుమార్ని దీవించండి. మీరు ఇచ్చిన గర్భఫలాన్ని మీరు